అందరికీ నమస్కారం. తెలంగాణ రైతులు చూసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక శుభవార్త అయితే వచ్చింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయబోతున్నారు. అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలతో సహా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణకు సంబంధించి ఏ పథకం వచ్చినా గానీ వెంటనే మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఇక్కడ రైతు భరోసా పథకం కింద ఆగస్టు 15 లోపు విడుదల చేయాలని భావిస్తుంది. అంటే ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు రైతు భరోసా పథకం కింద అయితే డబ్బులు జమ చేయాలి. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇక్కడ మనకి రైతు భరోసా కాకుండా రైతు బంధు పథకం కింద డబ్బులనేది జమ చేసేవారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధుని రైతు భరోసాగా మార్చి ఇక్కడ డబ్బులైతే జమ చేయాలనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి రైతు భరోసా పథకానికి అనర్హులు ఏరివేసేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుందనమాట. అంటే ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేస్తుంది. అలాగే బీడు భూములు, రోడ్లు, రైలు పంచులు ఈ పథకం వర్తించకూడదని భావిస్తుంది. ఇందుకు సంబంధించి సర్వే 10 రోజుల్లో పూర్తి చేయాలని తెలుస్తుంది. అలాగే ఆగస్టు 15లోగా ఇవ్వాలని కృషి చేస్తుంది. అంటే దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ మనకి ఆగస్టు 15లోగా కూడాని రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులనేవైతే జమ చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి 10 ఎకరాలు ఉన్న వారికి రూ. 7,500 అయితే ఇస్తారు. అలాగే వరి పంట వేస్తే మాత్రం ఎకరానికి రూ. 500 అంటే రూ. 5,000 అయితే ఇవ్వనున్నారు. ఇది ఒక శుభవార్త అని చెప్పాలి రైతులందరికీ కూడాని. ఎందుకంటే ఇక్కడ మనకి ఖరీఫ్ సీజన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ మనకి రైతులకైతే కొంచెం అవసరాలుంటాయి కాబట్టి ఖచ్చితంగా డబ్బులైతే కావాలి. సో, దానికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది. ప్రతి రైతుకి కూడాని ఈ లబ్ధి చేకూరేలా చేకూరుస్తామని చెప్తుంది. అయితే దీనికి సంబంధించి మీరు ముఖ్యంగా కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్, అలాగే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది మీ దగ్గరైతే ఉండవలసి ఉంటుంది. అప్పుడే ఈ సర్వే సంబంధించి పూర్తయిన తర్వాత వెంటనే రైతు భరోసా సంబంధించి ఆగస్టు 15లోగా మీకు డబ్బులైతే జమ చేస్తారనమాట. ఇది రైతు భరోసా సంబంధించి వచ్చిన గుడ్ న్యూస్. ఇంకా ఇలాంటి గుడ్ న్యూస్ అన్నీ కూడా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.